హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టి. ఈరోజు నేను మీకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసరా IIITకి సంబంధించి అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయినాయండి. ఇంకా దాని గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే IIIT బాసరా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నుంచి మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో దీంట్లో మనకి 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి. అంటే ఇప్పుడు ఎవరైతే మనకి రీసెంట్గా 10th అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంటర్ ప్లస్ బీటెక్ చేసుకోవడానికి వాళ్ళైతే అర్హులండి దీనికి అప్లై చేసుకోవడానికి. ఇంకా దీని డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 28th May పడిందండి. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 31/5 అండి, May 31 నుంచి స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి మనకి June 21 అండి. June 21 ఇస్ ద లాస్ట్ డేట్ అండి. తర్వాత ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి మనకి 4/7/2025 అంటే July 4th మనకి లిస్ట్ అయితే రాబోతుంది. ఇంకా కౌన్సిలింగ్ వచ్చేసి 7th ఉండబోతుందని టెనేటివ్గా అయితే చెప్పడం జరిగిందండి. సో ఇది మనము 6 years అండి. 6 years మన 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ప్లస్ బీటెక్ రెండు చేసుకోవడానికి మనం దీనికి అప్లై చేసుకోవచ్చండి. సో ఇంకా దీనికి మనం అప్లై చేసుకోవడానికి మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి తెలంగాణకు సంబంధించి ఓసీ మరియు బీసీలకి 500 రూపాయలు గాను, తెలంగాణకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకి 450 రూపాయలు గాను, అదర్ దాన్ తెలంగాణ అంటే తెలంగాణ కాకుండా మిగిలిన స్టేట్స్ వాళ్ళకి 1500 రూపాయలు, ఇంకా గ్లోబల్ క్యాండిడేట్స్ కూడా 1500 రూపాయలు, ఇంకా ఎన్ఆర్ఎల్కి అయితే $100 US డాలర్లు అయితే వాళ్ళు పే చేయాల్సి ఉంటుందండి. ఇది మొత్తం అంతా కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్తో పాటు 25 రూపీస్ సర్వీస్ ఛార్జ్ కింద అయితే వాళ్ళు తీసుకుంటారు. ఇంకా అడ్మిషన్కి వచ్చేసరికి ఇది మొత్తం 6 years ప్రోగ్రామ్ అండి. ఇది మనకి ఎవరైతే 10th 2025లో వాళ్ళు పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే అర్హులండి. ఇంకొకటి ఏంటంటే 85% ఆఫ్ ద సీట్స్ మొత్తం అన్నీ కూడా తెలంగాణ పీపుల్కి ఇస్తారు. 15% సీట్స్ మాత్రమే ఇంకా బయట వాళ్ళకి ఇస్తారు. ఇంకా మనకి 2 క్యాంపస్లు ఉన్నాయండి దీనికి, మహబూబ్ నగర్ ఒకటి, బాసరా క్యాంపస్ ఒకటి. ఇంకా ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 10th పాస్ 2025లోనే కంపల్సరీగా అయ్యి ఉండాలి స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఇంకా ఎవరైతే 18 years దాటి ఉండి 3 years ఎస్సీ 18 years దాటి ఉండి 1/6/2025కి 18 years దాటి ఉండి, అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. వీళ్ళు ఎవరైతే ఉన్నారో 18 years అయితే దాటి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అనర్హులండి. ఇంకా పోతే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ వచ్చేసి మనకి దీంట్లో ఎస్సీ వాళ్ళకి 15% గాను, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7% మరియు బీసీఈకి 4% అయితే రిజర్వేషన్ అయితే ఉంది. ఎస్టీ వాళ్ళకి 10% రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్కి 10%, ఫిజికల్ ఛాలెంజర్కి 5% అండి. సో ఇలా రిజర్వేషన్స్ అయితే ఇస్తారు. సో మరో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఇది కంపల్సరీగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, నో ఆఫ్లైన్ అండి, కంపల్సరీగా ఆన్లైన్లోనే చేయాలి. ఇంకా సెలక్షన్ వచ్చేసి మనకి హైయెస్ట్ మార్క్స్ దేంట్లో అయితే అంటే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్ అని ఏదైతే ఈ సిరీస్ చెప్పానో ఈ సిరీస్ ప్రకారమే వాళ్ళు ఎప్పుడు మనకి స్కోర్స్ అన్నీ టై అయితే నేను చెప్పిన ఎప్పుడు హయ్యర్ మార్క్స్ ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు క్యాండిడేట్ అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి. సో హయ్యెస్ట్ మార్క్స్ మనకి ఎక్కువ మార్క్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే తీసుకుంటారు దీంట్లోకి. ఇంకా ఈ ఓపెన్ 10th చేసిన వాళ్ళు, ఏపీ ఓపెన్ 10th చేసిన వాళ్ళు కూడా అర్హులే, కాకపోతే దానికి సపరేట్గా నోటిఫికేషన్ అయితే ఉంది. సో అది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంకా పోతే ఇది మొత్తం అంతా కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. ఇంకా పోతే ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. బాసర్ నిర్మల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. తర్వాత స్పెషల్ కేటగిరీస్ ఎవరు ఉన్నట్లయితే ఫిజికల్ ఛాలెంజర్ కానీ, సిఏపీ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకొని కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఇది మొత్తం 6 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండి. తర్వాత సీట్లు అనేది
వాళ్ళు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మనకి సీట్స్ అనేది అలాట్మెంట్ అవుతుందండి. ఇంకా యాన్యువల్ ఫీ వచ్చేసి మనము 37,000 అయితే మనం ఫీ అయితే కట్టాల్సి ఉంటుందండి. దాంట్లో ₹1000 ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంటుంది. ఇంక ఇది కాకుండా రిజిస్ట్రేషన్ ఫీ కింద ₹1000, ఎస్సీ ఎస్టీకి అయితే 500, మనకి దాంట్లోంచి ఒక ₹2,000 మనకి వెనక్కి వచ్చేస్తాయండి. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ 700 ఫర్ ఫస్ట్ 2 years అండి. అండ్ మొత్తం వచ్చేసి మనకి ₹3,700 అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు దీంట్లో జాయిన్ అయిన తర్వాత మీరు స్కాలర్షిప్స్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక మంచి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనే చెప్పాలండి. దీనికి 6 years మనము ఒకే దగ్గర ఉండి చదువుకోవచ్చు. ప్రీ యూనివర్సిటీ 2 years, అలాగే బీటెక్ వచ్చేసి 4 years. మొత్తం అంతా కూడా వాళ్ళదే మొత్తం గవర్నమెంట్దే ఉంటుందండి. సో ఐఐటి బాసర అంటే మనం ఆల్రెడీ పేరు విన్నాం కదా, చాలా మంచి యూనివర్సిటీ ఇది. సో మ్యాటర్ ఏంటంటే వీళ్ళంత త్వరగా అప్లై చేసుకోండి, లేట్ చేయొద్దు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న ఆన్లైన్ సేవాస్, మీ సేవాస్, ఈ సేవాస్ నెట్ సెంటర్స్లో మాత్రమే అప్లై చేయండి. సో మీకు అలాంటి చాయిస్ లేదు అంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. డెఫినెట్గా నేను మీకు అయితే అప్లై అయితే చేసి పెట్టగలను. నా ఫోన్ నెంబర్, నా మెయిల్ ఐడి కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ఎప్పుడూ అవైలబిలిటీలో ఉంటుందండి. సో మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి, నేను మీకు అయితే అప్లై అయితే చేసి పెట్టగలను. సో ఫ్రెండ్స్, ఇది IIIT బాసరకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, బాయ్.